Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today, we discussing topic is the third BSc Botany, fifth B paper Plant Ecology and Phytogeography. In that first unit topic interactions between the plants and animals. We are shortly calling that biotic factor. In our syllabus, interaction between the plants and animals. What is the interaction in between that? Organisms do not exist alone in nature, but in a matrix of other organisms of many species. In world, any organism not living in the individually, but that is depend upon the some other organisms for food, shelter and some of ఏదో ఒక యాక్టివిటీ కోసం ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మీద ఆధారపడి ఉంటుంది, స్వతంత్రంగా జీవించలేదు. Many species in an area will be unaffected by the presence or absence of another one. This is termed as న్యూట్రలిజం. అంటే చాలా వరకు ఒక జాతి అంటే వేరు జాతులు ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కమ్యూనిటీ. అంటే ఒక ఏరియా లోపల నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఉంటాయి. అది ఒక జాతి ఇంకొక జాతి ఉన్నా లేకపోయినా దాని యొక్క మీద ఎలాంటి ప్రభావం చూపించకపోయిందనుకోండి, వీఆర్ కాలింగ్ దట్ న్యూట్రలిజం. అంటే తటస్థము అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అదన్నమాట. అంటే దాని ఒక ఆర్గానిజం యొక్క ఎఫెక్టు అక్కడ ఉంటున్నటువంటి ఇంకొక ఆర్గానిజం మీద లేకపోయినట్లయితే, అది ఉన్నా లేకపోయినా దాని మీద ఎలాంటి ప్రభావం చూపించదన్నమాట. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రలిజం. బట్ ఇన్ మెనీ కేసెస్ 2 or more species will interact and influence one another. కాకపోతే కొన్ని సందర్భాల లోపల ఒక జాతి మీద ఇంకొక జాతి, అంటే వన్ స్పీసీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద అనదర్ స్పీసీస్, అంటే దట్ ఈస్ ఎఫెక్టెడ్ ద సమ్ అదర్ స్పీసీస్. అంటే ఒక జాతి లేదా అంతకంటే ఎక్కువ జాతులు దాని పక్కన ఉన్నటువంటి అంటే ఒక జాతి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా. Among the animals, man is the most important factor modifying the vegetation. మనిషి అనేవాడు చాలా ముఖ్యమైనటువంటి కారకం అన్నమాట. అంటే ఆ వెజిటేషన్ అనేటటువంటిది, అక్కడ ఉన్నటువంటి మొక్కలు అనేటటువంటివి అందులో మార్పు జరగడానికి, అంటే మనిషే కదా వాటిని ఎస్టాబ్లిష్ చేస్తాడు, వాటిని డిస్ట్రాయ్ చేస్తాడు. అకార్డింగ్ టు దిస్ హోల్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ బయోలాజికల్ ఇంటర్ రిలేషన్షిప్. అంటే ఇలాగ ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉండడం, దానివల్ల ప్రభావితం కాకుండా ఉండడం, ఇలాంటివన్నిటిని కలిపి మనం బయోలాజికల్ ఇంటర్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం. అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది అండ్ న్యూట్రల్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి రిలేషన్షిప్స్ లోపల. దాన్ని మనం టోటల్గా కలిపి బయోలాజికల్ ఇంటర్ రిలేషన్షిప్ అని చెప్పేసి చెప్తున్నాం. The interactions between species may have positive or negative results. అంటే ఎనీ 2 species are living in particular region. దానివల్ల దట్ బెనిఫిట్ ఉండొచ్చు, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఎనీ వన్ బెనిఫిట్ ఉంటే పాజిటివ్ అంటాము, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే నెగిటివ్గా చెప్తూ ఉంటాం. దీన్ని బేస్ చేసుకుని 5 types of interactions have been observed. అంటే నేచర్లో జనరల్గా 5 types ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పండి. అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది కామను, అంటే 50% పాజిటివ్ ఉంటే 50% నెగిటివ్ అనేది దిస్ ఈజ్ ద కామన్ పాయింట్. అందులోనే 5 types చెప్పడం జరిగిందనమాట. అదే పాజిటివ్ టైప్లో అయితే 5 types ఆఫ్ ఇంటరాక్షన్స్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్. దే ఆర్ పాజిటివ్ ఇంటరాక్షన్స్. ఇన్ దట్ 2 types ఆర్ ఇంక్లూడెడ్, మ్యూచువలిజం అండ్ కమెన్సలిజం. అది నెగిటివ్ ఇంటరాక్షన్స్లో అయితే ఎక్స్ప్లాయిటేషన్, ఎమెన్సలిజం, కాంపిటీషన్. నెగిటివ్ ఇంటరాక్షన్స్లో 3 types ఇంక్లూడ్ చేయబడ్డాయి. అంటే
అంటే మొత్తం 5 టైప్స్ టోటల్లీ: మ్యూచువలిజం, కమెన్షియలిజం, ఎక్స్‌ప్లాయిటేషన్, ఎమెన్షియలిజం, కాంపిటీషన్. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్. ఇన్ దట్ ఫస్ట్ వన్, పాజిటివ్ ఇంటరాక్షన్స్ లోపల అంటే బెనిఫిట్ పొందడాన్ని పాజిటివ్ ఇంటరాక్షన్స్ కింద చెప్తాం. పాపులేషన్స్ హెల్ప్ వన్ అనదర్ అండ్ ఐదర్ వన్ ఆర్ బోత్ ద స్పీసీస్ ఆర్ బెనిఫిటెడ్. అంటే ఈ పాజిటివ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంటే 2 ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద పర్టికులర్ రీజియన్, ఇన్ దట్ 2 ఆర్ బెనిఫిటెడ్ ఆర్ ఇన్ దట్ 1 ఆర్ బెనిఫిటెడ్. ఎవరైనా ఒకటైనా ఉండొచ్చు, రెండింటికి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. దిస్ బెనిఫిట్స్ మే బి రిగార్డింగ్ ఫుడ్, షెల్టర్, సబ్స్ట్రేటమ్ ఆర్ ట్రాన్స్పోర్ట్. ఎందుకు ఈ రిలేషన్షిప్ని ఏర్పరచుకుంటున్నాయి అంటే ఫుడ్ పర్పస్ కోసమే ఉండొచ్చు, షెల్టర్ అది నివాసం ఉండడం కోసమే ఉండొచ్చు, సబ్స్ట్రేటమ్ అది ఆధారపడి ఉండడానికి అంటే అది ఉండడానికి ఆధారం కావాలి కాబట్టి ఆ ఆధారం కోసమే ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవ్వడానికి అయి ఉండొచ్చు. అంటే ఈ విధంగా బెనిఫిట్ అనేటటువంటిది పొందుతుంది. ఫర్దర్ సచ్ an association may be continuous or transitory, obligate or facultative, and the 2 partners may be in close contact. One of them may live within a specific area of the other or attached to its surface. అంటే ఈ 2 స్పీసీస్ అన్నాం కదా, 2 స్పీసీస్ అయి ఉండొచ్చు, 2 ఆర్గానిజమ్స్ ఎనీవన్. అవి 2 కూడా ఏ విధంగా ఉండొచ్చు అంటే 2 కలిసి జీవితాంతం కలిసి ఉండొచ్చు, లేదా ఏదో ఒక సమయంలో మాత్రం కలిసి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నల్గా ఉండొచ్చు అంటే ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం యొక్క ఇంటర్నల్గా ఉండొచ్చు, లేదా సర్ఫేస్ రీజన్లో పైన భాగంలో ఉండొచ్చు, లేదా 2 క్లోజ్ కాంటాక్ట్లో ఉండొచ్చు అంటే దగ్గరగా ఉండొచ్చు, లేదా ప్రత్యేకించి ఏదో ఒక భాగంలో ఒక ఆర్గానిజం యొక్క ఏదో ఒక భాగంలో పర్టికులర్గా అది ఎస్టాబ్లిష్ అయ్యి అందులోనే ఉండిపోవచ్చు. అంటే వాటి యొక్క రిలేషన్షిప్ అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు. 2 కలిసి ఒకే చోట కలిసి ఉండడం, లేకపోతే ఇంటర్నల్ పార్ట్లో ఒకదాని ఇంటర్నల్ పార్ట్లో ఇంకొకటి ఉండడం, లేదా దాని సర్ఫేస్ రీజన్లో ఉండడం, అంటే ఫుడ్ పర్పస్ కోసమో లేకపోతే షెల్టర్ పర్పస్ కోసం ఏదో ఒక రకంగా రిలేషన్షిప్ని ఏర్పరచుకుని ఉంటుంది అన్నమాట. ఫస్ట్ వన్ మనం ఇందులో పాజిటివ్ ఇంటరాక్షన్లో ఫస్ట్ వన్ ఇస్ ద మ్యూచువలిజం. అంటే సహజీవనం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే సింబియాటిక్ ప్రాసెస్ లాంటిది. అంటే ఒకదానికొకటి అండర్స్టాండ్ చేసుకుని జరిపేటటువంటి ఒక ప్రాసెస్ ఇది. ఇట్ ఈస్ యాన్ ఆబ్లిగేటరీ పాజిటివ్ ఇంటరాక్షన్ దట్ ఈస్ స్ట్రాంగ్లీ బెనిఫిషియల్ టు బోత్ స్పీసీస్. అంటే మ్యూచువలిజంలో ఇద్దరు కూడా బెనిఫిట్ పొందుతారు, లాభం పొందుతారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సింబయాసిస్. సహజీవనం అని చెప్పేసి చెప్పుకున్నాం కదా వర్డ్. సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యూచువలిజం అంటే ఈ సహజీవనానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. పాలినేషన్ బై యానిమల్స్ అంటే మొక్కల్లో పాలినేషన్ జరగడానికి అంటే పరాగ సంపర్కం జరగడానికి జంతువులు అనేవి ఉపయోగపడతాయి. సర్టెన్ ఇన్సెక్ట్స్ సచ్ యాజ్ బీస్, moths, butterflies, etc. and birds derive food from the nectar, pollen and other plant parts. In return, these animals bring about cross-pollination. అంటే మొక్కల నుంచి జంతువులు కానీ బర్డ్స్ కానీ లేకపోతే బీస్ కానీ మాత్స్ అనేటటువంటి బటర్ఫ్లైస్ సీతాకోచిలుకలు కానీ ఇవన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి ఫుడ్ని తీసుకుంటాయి. ఏ రూపంలో? నెక్టార్ రూపంలో కానీ, పోలెన్ గ్రెయిన్స్ కానీ, లేదా లీవ్స్, స్టెమ్స్ ఏదో ఒక రూపంలో, సీడ్స్ ఇంకేదో ఒక రూపంలో వాటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకుంటాయి. తీసుకుండడం వల్ల మొక్కలకి ఏంటి లాభం అన్నప్పుడు ద ప్లాంట్స్ ఆర్ అండర్గో ద క్రాస్ పాలినేషన్. మొక్కలు క్రాస్ పాలినేషన్ జరుపుకుంటాయి. అంటే పరపరాగ సంపర్కం అని చెప్పేసి చెప్తాం కదా, పరాగ సంపర్కం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఫలితంగా దానికి సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది ఫినిష్ అవ్వడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అంటే యానిమల్స్కి ఏమో ఫుడ్ దొరుకుతుంది, మొక్కలకేమో పాలినేషన్ జరుగుతుంది. సెకండ్ వన్, డిస్పర్సల్ ఆఫ్ ఫ్రూట్ అండ్ సీడ్స్. అంటే విత్తనాలు లేదా స్పోర్స్ అనేటటువంటివి అవి జంతువుల ద్వారా కావచ్చు, ఏదో ఒక ఆర్గానిజం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అవుతాయి. దట్ ఈస్ అ డిస్పర్సల్.
Birds and mammals are of great importance as agents of plant distribution. Seeds, fruits, even entire plants become attached to feathers. Fur. Instead, seeds migrate to distant species. అంటే పక్షులు అనేటటువంటివి క్షీరదాలు అనేటటువంటివి ఈ మొక్కల్లో ఉండేటటువంటి విత్తనాలను కానీ పరాగరేణువులు కానీ ఫ్రూట్స్ని కానీ ఏదో ఒక దాన్ని క్యారీ చేసుకెళ్తాయి అన్నమాట. ఏంటి వాటి ఫెదర్స్కి బైండ్ అవ్వడం వల్ల, అతుక్కోవడం వల్ల, లేదా వాటి యొక్క పార్ట్స్లో ఏదో ఒక భాగానికి ఆ సీడ్స్ అనేవి తగులుకోవడం వల్ల అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్లాంట్స్ ఎకిరాంథస్. ఎకిరాంథస్ సీడ్స్కి చిన్న ములులా ఉంటుంది, స్పైన్స్ ఉంటాయి, అందువల్ల ఈజీగా బైండ్ అవుతాయి. ఎగిల్ మార్మలస్ మన మారేడు. ఎకిరాంథస్ అంటే ఉత్తరేణి. ఫైకస్ స్పీసీస్, ఆండ్రోఫోగాన్ ఎక్సెట్రా. Next, myrmecophily. This is a different relationship in the acacia plant. Myrme means ant. In acacia spirocephala, this is the Cisalpinaceae, Mimosaceae family member. The stipules form large hollow thorns in which the ants live. అంటే ఈ అకేషియా స్పీరోసెఫాలా అనేటటువంటి ప్లాంట్ యొక్క స్టిప్యూల్స్ అనేటటువంటివి కొంచెం పెద్ద సైజులో ఉండి, అంటే వాటి ముళ్ళులాగా ఉంటాయన్నమాట. ముళ్ళు యొక్క టిప్పు భాగంలో ఈ లోపలికి వెళ్ళడానికి యాంట్స్ ఆ ముళ్ళు లోపల దానిలో ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి గ్యాప్ లోపల యాంట్ జీవిస్తూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద షెల్టర్ ఫర్ ద యాంట్. The plant secretes the certain food substances. The substance is the protein. At the tips of the leaflets for feeding the ants, they are called beltane bodies. అంటే మనకి అకేషియా స్పీసీస్ అనేటటువంటిది ఒక రకమైనటువంటి ప్రోటీన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ప్రోటీన్ అనేటటువంటిది దాని యొక్క లీఫ్లెట్స్ ఉంటాయి కదా, పత్రకాలు అంటాం, వాటి యొక్క టిప్ భాగం లోపల ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. వాటిని ఫుడ్గా తీసుకుంటాయి యాంట్స్. ఆ మెటీరియల్ని, ఆ ప్రోటీన్ని బెల్టైన్ బాడీస్ అని చెప్పేసి పిలుస్తాం. దీస్ యాంట్స్ యాక్ట్స్ యాజ్ బాడీ గార్డ్స్ ఆఫ్ ద ప్లాంట్ అగెనెస్ట్ డిస్టర్బింగ్ ఇన్సెక్ట్స్. దిస్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ ద మిర్మికోఫిలీ. అంటే దానికి కావాల్సినటువంటి ఫుడ్ మొక్క నుంచి వచ్చింది, మరి దీనివల్ల మా మొక్కకు ఉపయోగం ఏంటంటే బాడీ గార్డ్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఆ మొక్క మీద మిగిలిన ఏ జీవులు, అంటే చీమలు ఉంటాయి కాబట్టి అవి కుడతాయనే భయంతో ఏ ఆర్గానిజం, అంటే అదర్ ఆర్గానిజమ్స్, యానిమల్స్ కానీ ఇంకేమైనా కానీ దాని మీద వచ్చి వాలడం అనేది జరగదన్నమాట. అంటే చీమ అనేటటువంటిది ఆ ప్లాంట్ని కాపాడుతుంది. అందువల్ల మిర్మికోఫిలీ, ద ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ మిర్మికోఫిలీ. నెక్స్ట్, లైకెన్స్. దీస్ ఆర్ ఆల్సో నోన్ యూ. The body of lichen is made up of a matrix formed by fungus, within the cells of which an algae is embedded. అంటే మన ఫంగై అనేటటువంటి ఫిలమెంటల్ లైక్ స్ట్రక్చర్స్ కదా ఫంగై, దీని లోపల యూనిసెల్యులార్ ఆల్గే, ఏకకణయుతమైనటువంటి ఆల్గే కణాలు అనేటటువంటివి ఉంటాయి. అంటే శైవలాలు, అంటే శైవలాల శిలీంధ్రాల యొక్క కాంబినేషన్నే మనం లైకెన్స్ కదా పిలుస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు కూడా శైవలాలు శిలీంధ్రాల్లో ఇమిడబడి ఉంటాయి. ద ఫంగస్ మేక్స్ అవైలబుల్ ద మినరల్స్ అండ్ మాయిశ్చర్ టు ద ఆల్గే విచ్ ప్రిపేర్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. లైకెన్స్ టెండ్ టు గ్రో అబండెంట్లీ ఆన్ బేర్ రాక్ సర్ఫేసెస్. లైకెన్స్ ఆర్ గ్రోన్ ఇన్ ద బేర్ కండిషన్స్. అంటే వాతావరణం అన్ఫేవరబుల్గా ఉన్నటువంటి కండిషన్లో గ్రో అప్ అవుతాయి. రాక్ అంటే చూడండి, రాయి ఏ విధంగా ఉంటుంది, అలాంటి రాయి మీద దట్ కెన్ ఇనిషియేట్ ద లైఫ్. హౌ టు ఇనిషియేట్ ద లైఫ్ అన్నప్పుడు ద ఫంగై మెటీరియల్ సెక్రేట్ ద సమ్ ఆఫ్ కెమికల్స్. ద కెమికల్స్ ఆర్ డిసింటిగ్రేట్ ద రాక్, అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మినరల్స్. దీస్ మినరల్స్ అండ్ యూటిలైజ్డ్ బై ద algae, that is undergo the photosynthesis process and give to the food material to the
fungi material. This is the mutual understanding in the lichens. Next, symbiotic nitrogen fixing. Symbiotic nitrogen fixing. The nodulated roots of leguminous plants contain nitrogen fixing bacteria. The nitrogen fixing bacteria is the rhizobium. This is present in the nodules. The bacteria get a protective space to live in and derive food from roots of the plants. In return, the bacterium fix atmospheric nitrogen, making it available to plants. The legume plants use this nitrogen in protein synthesis. Nitrogen fixation like association also occur in root nodules of Ulmus, Casuarina, Podocarpus, etc. and leaves of about 400 species of non-leguminous plants. జనరల్గా అయితే రూట్ నాడ్యూల్స్ అనేటటువంటి లెగ్యూమినేసి ఫ్యామిలీస్లో అంటే మన చిక్కుడు ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్కల్లో చూడవచ్చు. అలాగే నాన్ లెగ్యూమినేస్ ప్లాంట్స్ అయినటువంటి 400 స్పీసీస్లో కూడా మనకి రూట్ నాడ్యూల్స్ అనేటటువంటివి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రూట్ నాడ్యూల్స్ లోపల ఉండేది ఎవరంటే రైజోబియం. అంటే ది నాడ్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ సర్ఫేస్ రీజన్ ఆఫ్ ది రూట్ మీద ఏర్పడుతుంది. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా కూడా సాయిల్లో ఉంటుంది కాబట్టి దట్ ఈజీలీ ఇన్ఫెక్టెడ్ టు ద రూట్. అందులోకి ఇన్ఫెక్ట్ అయ్యి మనకి ఒక బాల్ లైక్ షేప్ అనేటటువంటిది ఏర్పరుస్తుంది. బ్యాక్టీరియాయిడ్స్ అని చెప్పేసి చెప్తాము. వాట్ ఈస్ ద ఫంక్షన్ అన్నప్పుడు రైజోబియం ఈజ్ ద ఫిక్సేషన్ ఆఫ్ ద నైట్రోజన్ ఫ్రమ్ ది ఎయిర్ టు సాయిల్. అంటే గాల్లో ఉన్నటువంటి నైట్రోజన్ని నైట్రేట్స్ ఫామ్లోనికి మార్చి దట్ కెన్ గివ్ టు ద ప్లాంట్. The plant utilize the nitrogens and undergo the protein synthesis process. అంటే మొక్క అనేటటువంటి దానికి రైజోబియం బ్యాక్టీరియా నైట్రోజన్ని నత్రజనిని అంటే గాల్లో ఉన్నటువంటి నత్రజనిని నైట్రేట్స్ రూపంలో అందిస్తే ఆ నైట్రేట్స్ని మొక్క వినియోగించుకుని ప్రోటీన్లను తయారు చేసుకుంటుంది అనమాట. ఆ ప్రోటీన్స్ని దాని యొక్క ఎదుగుదలకు మొక్క యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. రిజల్ట్గా రైజోబియంకి ఫుడ్ షెల్టర్ ఇస్తుందన్నమాట. అంటే ఆ మొక్క యొక్క వేరులో ఉంటుంది కదా రైజోబియం, అందువల్ల షెల్టర్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం ఫుడ్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ దట్ ఈస్ ద సింబయాసిస్ ఇన్ ద నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్. నెక్స్ట్ మైకోరైజా. దిస్ ఈజ్ ఆల్సో ఫంగల్. రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ బికమ్ ఇన్ఫెస్టెడ్ విత్ ఫంగల్ హైఫే టు ఫార్మ్ మైకోరైజల్ అసోసియేషన్. ఇందాక రూట్స్ అయితే మనకి బ్యాక్టీరియాతో అసోసియేట్ అయినాయి. ఇక్కడ మైకోరైజా అనేటటువంటిది ఫంగల్. అంటే ఇక్కడ రూట్స్ హయ్యర్ ప్లాంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఫంగల్ తోటి రియాక్ట్ అవ్వడం అంటే ఫంగల్తో అసోసియేషన్ ఏర్పరచుకోవడం ద్వారా వాటిని మైకోరైజా అంటారు. మైకో మీన్స్ ఫంగై, రైజా మీన్స్ రూట్. ద ఫంగై derived their food from the tree roots and in return their hyphae supply water and minerals that they absorb from the soil, much like the root hairs of trees. It is also believed that the fungus also regulates the pH and sugar levels for a good growth of roots in acidic soils. For example, conifers. ఏంటంటే వెల్ డెవలప్డ్ ప్లాంట్స్ అంటే బాగా పెద్దగా ఉన్నటువంటి వృక్షాల యొక్క వేర్లు ఎక్కువగా నీటిని అబ్జార్ప్షన్ చేసుకోలేవు. అలాంటి సందర్భం లోపల ఈ ఫంగై ఏం చేస్తుందంటే ఈ హైఫేస్ అన్నీ కూడా సాయిల్లో నుంచి కావాల్సినటువంటి మినరల్స్ని వాటర్ని అబ్జార్బ్ చేసి ప్లాంట్కి ఇస్తుంది. ప్లాంట్ ఫోటోసింథసిస్ జరుపుకుని దానికి కావాల్సినటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. అందులో ఆ ఫుడ్ని ఈ ఫంగస్కి షేర్ చేస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ద మైకోరైజల్ అసోసియేషన్. నెక్స్ట్ జూ క్లోరెల్లే అండ్ జూ జాంతొల్లే. ఇక్కడ యానిమల్స్ మరియు ఆల్గేకి మధ్యలో ఏర్పడేటటువంటి రిలేషన్షిప్ ఇది. సమ్ యూనిసెల్యులార్ ఫోటోసింథటిక్ ప్లాంట్స్ ఎస్పెషల్లీ ఆల్గే known as Zoochlorella live symbiotically in the outer tissues of certain sponges. This is the animals category సంబంధించినటువంటివి. స్పాంజెస్, కోయిలెంటెరెట్స్ అండ్ మొలస్కాస్ అండ్ వామ్స్. అంటే ఈ క్లోరెల్లా అనేటటువంటి ఆల్గే భాగము వీటితో అసోసియేట్ అయి ఉంటుందన్నమాట. ఆల్గే ఆర్ ద ఫోటోసింథటిక్ అండ్ ప్రొడ్యూస్ ఆక్సిజన్.
and nitrogenous compounds beneficial to host, and in exchange they obtain materials such as carbon dioxide and nitrogenous wastes released by metabolism of host animals. అంటే ఇక్కడ యానిమల్స్తో రిలేషన్షిప్ ఏర్పరచుకుంటుంది కాబట్టి యానిమల్స్లో నుంచి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని నైట్రోజనస్ వేస్ట్ని ఈ ఆల్గే ఉపయోగించుకుంటుంది, అంటే శైవలాలు ఉపయోగించుకుని దట్ కెన్ మేకింగ్ ద ఫుడ్ మెటీరియల్. ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి దట్ కెన్ రిలీజ్ ద ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ బై ద యానిమల్స్. ఇలాగా ఒకదానికోటి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులర్ ఆల్గే క్లోరెల్లా వల్గారిస్ లివ్స్ విత్ ఇన్ ద గ్యాస్ట్రోడర్మల్ సెల్స్ ఆఫ్ ది హైడ్రా లోపల అంటే ఇంటర్నల్గా క్లోరెల్లా అనేటటువంటిది జీవిస్తుంది. ఆల్గే జూ క్లోరెల్లా లైవ్స్ ఇన్ ద ప్లనేరియన్ కన్వల్యులేట్ రోస్కోఫెన్సిస్, అంటే ఈ ఆర్గానిజం లోపల ఈ జో క్లోరెల్లా అనేటటువంటిది నివసిస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, మ్యూచువలిజం. ఇప్పుడు సెకండ్ వన్, కమెన్సలిజం. It is an association between the two organisms in which only one is benefited and other one is the neither benefited or nor harmed. అంటే హియర్ కమెన్సలిజం లోపల ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటారు, కాకపోతే ఒకరికి మాత్రమే బెనిఫిట్ అనేటువంటి లాభం అనేది ఉంటుంది, ఇంకొకరికి నష్టము ఉండదు, లాభము ఉండదు. అంటే ఓన్లీ వన్ ఈజ్ ద బెనిఫిటెడ్, రిమైనింగ్ వన్ ఈజ్ ద నాట్ బెనిఫిటెడ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. ఎలాంటి అపాయము ఉండదు, అలాగని లాభము ఉండదు, ఒకదానికి మాత్రమే లాభం జరుగుతుంది. ఎపిఫైట్స్ అండ్ లైనాస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమెన్సల్ ప్లాంట్స్. వీటికి ఎగ్జాంపుల్స్ కింద ఎపిఫైట్స్ని లైనాస్ని మనం చెప్పుకోవచ్చు. లైనాస్, దీస్ ఆర్ వుడీ క్లైంబర్స్ అంటే ఎగబ్రాకేటటువంటివి, దృఢమైన కాండం కలిగి ఎగబ్రాకేటటువంటి మొక్కలుగా చెప్పుకోవచ్చు. ద ప్లాంట్స్ ఆర్ రూటెడ్ ఇన్ ద సాయిల్ బట్ దే క్లైంబ్ అప్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ ట్రీస్ and reach the top of the tree canopy to expose their leaves to sun. The woody stem of Linus is closely attached to the supporting tree, but it is not involved with it in any nutritional relationship. Example, Bahinia vahili, Tinospora, etc. This is the Linus plants. Bahinia vahili, Tinospora. Here, Linus, that is the woody climbers, they cannot expose to the sunlight. Then the climbing on trees, అంటే that can taken as the help of the tree. అంటే లార్జ్ సైజ్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వృక్షాలు అంటాం, వాటి యొక్క సహాయంతో ఈ వుడీ క్లైంబర్స్ అనేటటువంటివి వాటి యొక్క టాప్ భాగంలో కెనోపీ భాగంలోకి వెళ్ళి దట్ ఈజ్ ఎక్స్పోజ్ టు ద సన్లైట్, అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే ఫోటోసింథసిస్ జరుపుకోవచ్చు. కింద ఉండడం వలన వాటికి సన్లైట్ దొరకక ఫోటోసింథసిస్ జరుపుకోలేదు. అందుకోసమని ఆ హోస్ట్ యొక్క సహాయంతో, అంటే ఇంకొకరు ఎవరైతే ఉన్నారో లార్జ్ ట్రీ, దాని యొక్క సహాయంతో దట్ కెన్ అబ్జార్బ్ ద సన్లైట్. అంటే ఎందుకు ఎలాగంటే దట్ కెన్ రీచ్ టు ద కెనోపీ భాగానికి పాకి అక్కడ దానికి కావాల్సినటువంటి సన్లైట్ని లీవ్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. బట్ దే డు నాట్ హ్యావ్ ద ఎనీ ఇంటర్నల్ రిలేషన్షిప్. అంటే దాని నుంచి హోస్ట్ నుంచి, అంటే మనకు మామూలుగా ట్రీ ఉంది కదా, హోస్ట్ అంటే ఫుడ్ని సప్లై చేసేటటువంటిది. ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్ అనేటటువంటిది ఏమీ ఉండదు, జస్ట్ హెల్పర్. ఎలాంటి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఆ లార్జ్ ట్రీ నుంచి జరగడం లేదు. అందువల్ల ఆ మొక్కకి ఎలాంటి నష్టం జరగదు. కాకపోతే ఇది పైకి ఎదగడం వలన దానికి ఉండేటటువంటి లీవ్స్ అనేటటువంటి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దట్ ఈస్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. నెక్స్ట్ ఎపిఫైట్స్ పేరులోనే ఉంది, అంటే మొక్కల మీద ఉండేటటువంటి ప్లాంట్స్ అని చెప్పవచ్చు అన్నమాట. The epiphytes grow on the stems of other plants. They are autotrophic and dependent on other plants only for support.
Epiphytes differ from lianas in that they are not rooted in the soil. They grow on the trunks or leaves. These are most common in tropical rainforests. For example, orchids, bromeliads, hanging mosses, Asnia electoria. అంటే ఇక్కడ ఎపిఫైట్స్ అనేటటువంటివి ఏంటి, ప్లాంట్స్ మీదే ఉంటాయి. ప్లాంట్స్ మీద అంటే దట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ది ట్రీ ట్రంక్ ఆర్ స్టెమ్ పార్ట్. అంటే దీని యొక్క రూట్ సిస్టమ్ అనేటటువంటిది ట్రీ మీద అతుక్కుని ఉంటుంది. కాకపోతే దే డు నాట్ అబ్జర్వ్ ద ఎనీ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ది ప్లాంట్. అంటే అది దేని మీద అయితే ఉందో దాని నుంచి ఎలాంటి న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకోదు. జస్ట్ ఎక్స్పోజ్ టు ద సన్లైట్. ఓన్లీ టేకెన్ ఫ్రమ్ ది సపోర్ట్ కోసం మాత్రమే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అదే లైనాస్లో అయితే దాని యొక్క రూట్స్ సాయిల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ ఎపిఫైట్స్ అయితే దాని యొక్క రూట్స్ అనేటటువంటివి ట్రీ ట్రంక్ మీద అతుక్కుని ఉంటాయి అన్నమాట. అంటే స్టెమ్, లార్జ్ సైజ్ ఆఫ్ స్టెమ్స్కి అతుక్కుని ఉంటాయి. Epiphytes derive their supply of moisture and nutrients from the frequent rains and debris accumulated in the bark crevices. Roots of epiphytes often store water in specialized tissues called velamen tissue. అంటే ఇక్కడ ఎపిఫైట్స్ ఉన్నాయి కదా, ఆ ఎపిఫైట్స్ మరి సాయిల్లో బైండ్ అవ్వమని చెప్పేసి చెప్తున్నాం. మరి వాటికి కావాల్సినటువంటి మాయిశ్చర్, న్యూట్రియంట్స్ ఎలా వస్తాయి అన్నప్పుడు మనకి రెయిన్స్ నుంచి వచ్చేటటువంటి వాటర్ని ఈ ఎపిఫైట్ ప్లాంట్స్ అనేటటువంటి అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకోవడానికి వీలుగా వాటిలో వెలామిన్ టిష్యూ అనేటటువంటిది ఉంటుందన్నమాట. దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ వాటర్. అలాగే గాల్లో ఉండేటటువంటి ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి కదంటే, మనకి డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేటటువంటిది ప్లాంట్లో ఉండేటటువంటి భాగాల లోపల ఇరుక్కున్నప్పుడు దట్ కెన్ అబ్జార్బ్. For meeting water requirements in the epiphyte discoidea లోపల ఎలాంటి అరేంజ్మెంట్ ఉంటుందంటే వాటర్ కోసం ద లీవ్స్ ఫోల్డ్ టు ఫార్మ్ ఏ జగ్ లైక్ స్ట్రక్చర్స్. అంటే అందులో ఉన్నటువంటి లీవ్స్ అనేటటువంటి మడతపడి ఒక జగ్ లాగా వర్కౌట్ చేస్తుంది. హ్యావింగ్ ఏ నారో మౌత్ వేర్ వాటర్ అక్యుములేట్స్. అంటే ఎక్కడి నుంచి అయితే నీరు రావాలో అలాగే చిన్న ఓపెన్ పెట్టుకుని మిగిలినంత క్లోజ్డ్ కండిషన్లో ఉంటుందన్నమాట. Roots of the plant enter and grow in these specialized cavities of leaf. Many epiphytes develop a thick network of roots. అంటే ఎపిఫైటిక్ ప్లాంట్స్ మామూలుగా ఆ ట్రీ ట్రంక్ను బైండ్ ఉండడానికి ఉండేటటువంటి రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ అనేటువంటి నెట్వర్క్ లాగా ఒక వల మాదిరిగా ఉంటాయి. వాటిని వీఆర్ కాలింగ్ దట్ క్లింకింగ్ రూట్స్ అని పిలుస్తాం. అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ కోసం వెలామిన్ రూట్స్ ఉంటే, బైండింగ్ ఆఫ్ ది అంటే అటాచ్మెంట్ ఆఫ్ ద సర్ఫేస్ అంటే ఆ ట్రీ ట్రంక్ను బైండ్ అయి ఉండడానికి క్లింకింగ్ రూట్స్ ఉంటాయి అన్నమాట. అపాన్ విచ్ విండ్ బ్లోన్ డస్ట్ అక్యుములేట్స్ అండ్ ప్రొవైడ్స్ ద నెసెసరీ ఎడాఫిక్ ఎన్విరాన్మెంట్. ఈ క్లింకింగ్ రూట్స్ నెట్వర్క్లా ఉండడం వల్ల ఆ డస్ట్ పార్టికల్స్ అనేటటువంటివి ఈ రూట్స్లో ఇముడుతాయి అన్నమాట. అందువల్ల దట్ కెన్ అండర్గో ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరల్స్. దిస్ ఈజ్ ద కమెన్సలిజంలో లైనాస్ అండ్ ఎపిఫైట్స్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇప్పుడు వరకు చెప్పుకుంది పాజిటివ్ ఇంటరాక్షన్స్. నౌ వీఆర్ డిస్కసింగ్ ద నెగిటివ్ ఇంటరాక్షన్స్. In negative interactions, members of one population interfere with the growth of other population by eating, competing for food and excreting harmful substances. అంటే ఒక ఆర్గానిజం సర్వైవ్ అవ్వడం కోసం అది ఇంకొక ఆర్గానిజంని చంపొచ్చు, లేదా ఒక సమ్ ఆఫ్ కెమికల్ని రిలీజ్ చేయడం వల్ల, లేదా రెండు ఆర్గానిజమ్స్ మధ్యలో కాంపిటీషన్ వల్ల ఒకటి సర్వైవ్ అవుతుంది, ఇంకోటి డిస్ట్రాయ్ అవుతుంది. లేదా ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం ఫుడ్ పర్పస్ కోసం తినేయచ్చు. అంటే ఇలాగా ఒక ఆర్గానిజం లాస్ అయిపోతుంది, ఒక ఆర్గానిజంకి బెనిఫిట్ జరుగుతుంది. అదే పాజిటివ్ ఇంటరాక్షన్స్లో అయితే నో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, ఓన్లీ పాజిటివే తప్ప, అంటే ఉపయోగమే తప్ప నష్టం లేదు. కానీ ఇక్కడ దట్ ఈస్ అండర్గో ద వన్ ఆఫ్ ఆర్గానిజం ఈజ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్, అంటే ఒకటి నష్టపోతుంది ఇక్కడ. దీనిలో నెగిటివ్ ఇంటరాక్షన్స్ ఇంక్లూడ్ 3 categories. ఇన్ దట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ద వన్.
In this, one species harmful the other by making its direct or indirect use for support, shelter and food. అంటే ఏదో ఒక రకంగా ఫుడ్ పరంగానో, ఫుడ్ తీసుకోవడం ద్వారానో, లేకపోతే దాని నుంచి షెల్టర్ తీసుకోవడం ద్వారానో, సపోర్ట్ కోసమో దాని మీద ఆధారపడినప్పుడు ఒక ఆర్గానిజం దట్ ఈస్ అండర్గో ద harmful effect. In the two types, parasitism one, second one is the predation. Parasitism పేరులోనే ఉంది, పారా వేరే వాటి మీద ఆధారపడి ఉండేటటువంటి. It is a kind of harmful coaction between two species. It is the relation between two individuals wherein one individual called parasite receives benefit at the expense of the other individual called host. ఎవరైతే షెల్టర్ ఇస్తున్నారో, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో, సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళని హోస్ట్ అని పిలుస్తాం. హూ ఈజ్ ద ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ది రిసీవింగ్ ఆఫ్ ద మెటీరియల్ ఫ్రమ్ ది హోస్ట్, దాని దగ్గర నుంచి తీసుకుంటున్నారు, డోనార్ దగ్గర నుంచి తీసుకుంటున్నారో వాళ్ళు పారాసైట్ కింద చెప్తాం అన్నమాట. పారాసైటిజం ఈజ్ మెయిన్లీ ఏ ఫుడ్ కోయాక్షన్, అంటే ఆహారం సంపాదన కోసమే జరిగేటటువంటి ఒక ప్రక్రియగా చెప్పుకుంటాం. బట్ ద పారాసైట్ డిరైవ్స్ షెల్టర్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది హోస్ట్ యాజ్ వెల్. అంటే హోస్ట్ దగ్గర నుంచి, హోస్ట్ మీన్స్ అతిథేయి అంటాం, ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి అతిథేయి హోస్ట్. ఆ హోస్ట్ దగ్గర నుంచి ఈ పారాసైట్ అనేటటువంటిది షెల్టర్ తీసుకుంటుంది, అంటే అందులో నివసిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది, అంటే వేరే ఆర్గానిజమ్స్ నుంచి అది కాపాడుకోవడానికి. ద పారాసైట్స్ మే అక్కర్ ఆన్ ది అవుట్ సైడ్ ఆఫ్ ద హోస్ట్, దట్ ఈస్ కాల్డ్ ఎక్టోపారాసైట్స్. అంటే బయట వైపున అతుక్కుని ఉండేటటువంటి పారాసైట్స్ని ఎక్టోపారాసైట్స్ అంటాము. ఆర్ లివింగ్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద హోస్ట్, ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ, బాడీ లోపల, హోస్ట్ యొక్క లోపలి భాగాల లోపల ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎండోపారాసైట్. Parasitism is common among fungi, bacteria, viruses. Some vascular plants also live as parasites in flowering plants. అంటే ఎక్కువగా అయితే బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్లు పారాసైటిజం అంటే పారాసైట్స్గా బ్రతుకుతూ ఉంటాయి. కొన్ని మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద ఆధారపడేటటువంటి పారాసైట్స్ కూడా ఉన్నాయి, అంటే యాంజియోస్పోమ్స్ పారాసైట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి చెప్పేటప్పుడు డిపెండింగ్ అపాన్ ది ఆర్గాన్ ఆఫ్ ది హోస్ట్, అంటే స్టెమ్ మీద ఆధారపడుతుందా, రూట్ మీద ఆధారపడుతుందా అనే ఆర్గాన్స్ని బేస్ చేసుకుని ఫ్రమ్ విచ్ ద పారాసైట్స్ గెట్స్ ఫుడ్ సప్లై, దే ఆర్ కాల్డ్ రూట్ పారాసైట్స్. అంటే రూట్ మీద ఆధారపడే వాటిని రూట్ పారాసైట్స్ అంటాము. అది స్టెమ్స్ మీద ఆధారపడినాయి అనుకోండి, స్టెమ్ పారాసైట్స్ అంటాం. ద పారాసైట్స్ మే బి ఐదర్ ఆబ్లిగేట్ ఆర్ ఫ్యాకల్టేటివ్, అంటే ఇంటర్నల్గా ఉండొచ్చు, ఎక్స్టర్నల్గా ఉండొచ్చు, అంటే పూర్తిగా దాని మీద ఆధారపడి ఉండొచ్చు, లేకపోతే పార్షియల్గా ఆధారపడి ఉండొచ్చు. టోటల్ స్టెమ్ పారాసైట్స్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. టోటల్ స్టెమ్ పారాసైట్స్ అంటే పూర్తిగా యాంజియోస్పోమ్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంటుంది, ఫ్లవరింగ్ ప్లాంట్ మీద. ఎగ్జాంపుల్ కస్కుట, ఎల్లోగా డొడ్లా అని పిలుస్తూ ఉంటాము. అదే పార్షియల్ స్టెమ్ పారాసైట్స్కి లొరాంథస్, ఇది అబ్జార్ప్షన్ ప్రాసెస్ కోసం మాత్రమే ఆధారపడి ఉంటుందన్నమాట. ఫుడ్ ఇది ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది. టోటల్ రూట్ పారాసైట్స్ అంటే పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉంటుంది, అంటే రూట్ మీద లివింగ్ ఇన్ కండిషన్లో రూట్కి బైండ్ అయి ఉంటుంది. ఒరబాంకి, స్ట్రాయిగా, రఫ్లీషియా వీటిని టోటల్ రూట్ పారాసైట్స్ కింద చెప్తాం. అదే పార్షియల్ రూట్ పారాసైట్స్ శాంటాలం అంటే ఓన్లీ అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరల్స్, వాటర్, దాని సప్లిమెంట్ కోసం మాత్రమే ఆధారపడి ఉంటుంది. దిస్ ఇస్ ద పార్షియల్ రూట్ పారాసైట్స్. దిస్ ఇస్ ద పారాసైటిజం. నెక్స్ట్ ప్రిడేషన్ అంటే వన్ ఆర్గానిజం ఈజ్ ద taken as a food from the other one. Predation occurs when members of one species eat those of another species. The consuming of the plants. Often, but not always, this involves the killing of the prey. అంటే తినడం కోసం మాత్రమే చంపుతుంది, ఎప్పుడు ఊరిక చంపడమే పనిగా పెట్టుకోకుండా. మోస్ట్ ఆఫ్ ద ప్రిడేటరీ ఆర్గానిజమ్స్ ఆర్ యానిమల్స్, but
there are some plants also. For example, Nepenthes, Drosera, Utricularia, Diania. These are the insectivore plants antam. We are calling that insectivore plants that can kill the insects. Nepenthes trap the insects and that is undergo the digestion process. Most of the nitrogen deficiency soils, in the nitrogen deficiency soils, these plants are grown. The nitrogen is taken from the insects. Herbivores are animals that prey on green plants. Prey on green plants are their seeds of fruits. Their seeds of fruits. Often the plants eaten are not killed but may be damaged. అంటే హెర్బివోర్స్ అంటాం మనం. ఏంటి అంటే మొక్కల మీద ఆధారపడేటటువంటి జంతువులు అన్నమాట. ఇవి మొక్కల్ని పూర్తిగా చంపేవు. మొక్కలో కొంత భాగాన్ని మాత్రమే దట్ కెన్ టేకెన్ యాజ్ ఎ ఫుడ్. సమ్ ఆఫ్ గ్రీన్ పార్టికల్స్ ఆర్ సీడ్స్ ఆర్ ఫ్రూట్స్. అంటే ఏదో ఒకదాన్ని మాత్రం తీసుకుని సమ్ ఆఫ్ డ్యామేజ్డ్ ద హోస్ట్. Typical predation occur when carnivores prey on herbivore or on other carnivores. అంటే ఇక్కడైతే కార్నివోర్స్ అంటాం కదా, హెర్బివోర్స్ని ఫుడ్గా తీసుకుంటాయి అన్నమాట. మొక్కలు తినేటటువంటి జంతువుల్ని, వాటిని భక్షించేటటువంటి యానిమల్స్ని, జంతువుల్ని కార్నివోర్స్ అంటాం. అది కూడా ఫుడ్ పర్పస్ కోసమే. ప్రిడేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇకలాజికల్ ప్రాసెస్ ఫ్రమ్ 3 points of view. అంటే ఇది ఒక జీవిని ఇంకొక జీవి చంపి తినడం అనేటటువంటిది ఆవరణ శాస్త్రంలో ఒక భాగంగా, అంటే ఒక బెనిఫిషియరీ కింద చెప్పడం జరుగుతుంది. 3 point of వ్యూలో అంటే 3 రకాల కారణాలు ఉన్నాయి దీనికి. ఎఫెక్ట్ ఆఫ్ ప్రిడేషన్ ఆన్ పాపులేషన్ మే బి రిస్ట్రిక్టెడ్, డిస్ట్రిబ్యూషన్ ఆర్ రెడ్యూస్ అబౌండెన్స్. అంటే ఈ ఒక ఈకోసిస్టమ్ లోపల జంతువుల సంఖ్య లేదా మొక్కల సంఖ్య కంటిన్యూగా అలా పెరుగుతూ ఉంటే వాటి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అంటే పెరిగిపోతే ఏమవుతుంది, మొత్తం ఆక్యుపేషన్ ఏరియా మొత్తం ఆక్యుపై చేసేసి మిగిలిన ఆర్గానిజమ్స్ ఏవి అంటే గ్రో అవ్వకుండా కంట్రోల్ చేయబడతాయి. అందుకోసమని ఒక ఆర్గానిజంని ఇంకొక ఆర్గానిజం తినడం అనేది అదొక రూల్ కింద ఉందన్నమాట. Along with competition, predation is the major which affects community structure. This is the major process. Competition అనేది predation అనేటటువంటిది. ఎందుకు? కమ్యూనిటీ యొక్క స్ట్రక్చర్ అనేటటువంటిది స్టేబుల్గా ఉండటం కోసం. అంటే ఒక గ్రూప్ ఒక ఏరియా లోపల అన్ని రకాల జీవులు ఉండాలి కాబట్టి దాన్ని స్టేబుల్, అందులోంచి ఏదో ఒకటి పోయినా that is undergo the loss of community. Third one, predation is the major process through which energy flow from producer to consumers. అంటే సోలార్ ఎనర్జీ నుంచి ప్లాంట్స్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఆ ఎనర్జీని హెర్బివోర్స్ నుంచి కార్నివోర్స్కి, అలాగే మైక్రో ఆర్గానిజమ్స్కి ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అంతా ఒక చోటే ఉందనుకోండి, దట్ ఈస్ అండర్గో ద బ్లాస్ట్. అందుకోసమని నేచర్లో ఉన్నటువంటి ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే ఎనర్జీ ఫ్లో ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్స్ అలా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఒక సీక్వెన్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. క్యాటిల్స్ అండ్ అదర్ వైల్డ్ హెర్బివోర్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ డైరెక్ట్లీ ఫర్ దేర్ ఫుడ్. డిఫరెంట్ ప్లాంట్స్ రిసీవ్ వ్యారింగ్ డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్రౌజింగ్ అండ్ గ్రేజింగ్. అంటే మనకి ఇంటి దగ్గర నుంచి చూస్తూ ఉంటాం, చాలా యానిమల్స్ అనేటటువంటివి మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయి. అవి డైరెక్ట్గా ఫుడ్ కింద తీసుకుంటాయి. అందువల్ల మనకి అక్కడ ఉన్నటువంటి అంటే మేయడం అని చెప్పేసి చెప్తాం, గ్రేజింగ్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే ఆ మొక్కలకి కాస్త నష్టం వాటిల్లుతుంది. కానీ పూర్తిగా మొక్కలు అనేవి చచ్చిపోవు. చిన్న చిన్న మొక్కలు అయితే చచ్చిపోతాయి, పెద్ద సైజు ప్లాంట్స్ అయితే మాత్రం, ట్రీస్ అయితే మాత్రం డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద మనకు ఉన్నటువంటి ప్రిడేషన్, పారాసైటిజం, ప్రిడేషన్. నెక్స్ట్ ఎమెన్సలిజం.
ఈ ఎమెన్సిలిజం ఇన్ దిస్ వన్ ఆర్గానిజం డస్ నాట్ అలో అనదర్ ఆర్గానిజం టు గ్రో నియర్ టు. అంటే ఈ ఎమెన్సిలిజం ప్రక్రియ లోపల ఒక ప్లాంట్ ఇక్కడ పెరుగుతుంది అనుకోండి, దాని చుట్టుపక్కల వేరే మొక్కలు అనేవి పెరగకుండా చేసేటటువంటి కండిషన్ని మనం ఎమెన్సిలిజం అంటాం. ద ఇన్హిబిషన్ ఈజ్ కెమికల్ ఇన్ నేచర్ అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాంటీబయోసిస్. అంటే దాని చుట్టుపక్కల ఒక కెమికల్ని రిలీజ్ చేయడం వలన వేరే మొక్కలు అక్కడ పెరగడానికి చాయిస్ ఉండదు. ఆ ప్రక్రియను మనం యాంటీబయోసిస్ అంటాం. ఎందుకంటే మనం యాంటీబాడీస్ గురించి చదువుకుంటాం కదా. అంటే యాంటీబాడీ డ్రాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా కానీ సమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవ్వకుండా జోన్ ఏర్పరచుకుంటాయి. అలాగే ఇక్కడ కూడా అంతే, ఎనీ ఆర్గానిజం. ద ఇన్హిబిటింగ్ కెమికల్స్ ఆర్ నోన్ యాజ్ అలోలిక్ కెమికల్స్. అలిలో కెమికల్స్ అంటాం. అవి ఏవైతే రిలీజ్ చేస్తున్నాయో ఆ కెమికల్స్ని అలిలో కెమికల్స్ అంటాం. ద ఫినామినా ఆఫ్ యాంటీబయోసిస్ ఈజ్ మచ్ కామన్ అమాంగ్ ద మైక్రోబియల్ వరల్డ్. అంటే యాంటీబయాటిక్స్ ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి అవి రిలీజ్ చేసినప్పుడు చుట్టుపక్కల వేరే బ్యాక్టీరియా అనేవి గ్రో అప్ అవ్వవు కదా. దిస్ ఇస్ ద కామన్ పాయింట్. బ్యాక్టీరియా, యాక్టినోమైసిడ్స్ అండ్ ఫంగై ప్రొడ్యూస్ ఎ నెంబర్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ సబ్స్టెన్సెస్. వీఆర్ కాలింగ్ దట్ యాంటీబయాటిక్స్ ఆఫ్ మెడిసినల్ ఇంపార్టెన్స్. అంటే మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియా దాని పక్కన గ్రో అప్ అవ్వకుండా కంట్రోల్ చేసుకునేటటువంటి ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. వీ కెన్ ట్రాప్ ద కెమికల్స్ అండ్ ప్రిపేర్ ద యాంటీబయాటిక్స్. వీటిని మనం అంటే మన బాడీలో ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా అంటే ఆ రోగాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం యాంటీబయాటిక్స్ని యూస్ చేస్తూ ఉంటాం. దట్ కెన్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ద ప్యాథోజన్. The majority of inhibiting chemicals are produced as secondary substances by plants and released into the soil through the roots or leaf wash. అంటే మొక్కల లోపల ఈ ఇన్హిబిటింగ్ కెమికల్స్ ఎలాగ వస్తాయంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే ప్రైమరీ సబ్స్టెన్సెస్, సెకండరీ సబ్స్టెన్సెస్ అని ఉంటాయి. ప్రైమరీ అయితే మొక్క ఉపయోగించుకుంటుంది, సెకండరీ సబ్స్టెన్సెస్ని మొక్క ఉపయోగించుకోలేదన్నమాట. అవి ఏమవుతాయంటే అవి దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద సాయిల్. అవి సాయిల్లోకి రిలీజ్ చేయడం వలన వేర్ల ద్వారా అయి ఉండొచ్చు, లేకపోతే లీవ్స్ ద్వారా పత్రాల ద్వారా అయి ఉండొచ్చు. ఏదో ఒక రూపంలో సాయిల్లోకి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినప్పుడు దాని చుట్టుపక్కల ఏవి మొక్కలు గ్రో అప్ అవ్వన్నమాట. దీస్ కెమికల్స్ సప్రెస్ ద గ్రోత్ ఆఫ్ అదర్ ప్లాంట్స్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద ఫస్ట్ ప్లాంట్. అక్కడ ఉన్నటువంటి ఆ మొక్క యొక్క రిలీజ్ చేసినట్టు కెమికల్ యొక్క ఎఫెక్ట్ వలన చుట్టుపక్కల అదర్ plants are not grown. For example, salvia, క్రోటాన్బాన్ప్లాండియానం అంటే గాలివాన మొక్క అంటాం. అది మనం చూస్తూ ఉంటాం, అది ఒక్కటే ఉంటుంది చుట్టుపక్కల, అది మొత్తం కూడా ఒక గార్డెన్ లాగా. అబిటిలాన్ ఇండికమ్, కేసియా టోరా, క్లీరోడెండ్రమ్ విస్కోసమ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎమెన్సిలిజం. A number of plants produce toxic compounds harmful to microbes and animals. They include Tagetes erecta అంటే మన ఇంట్లో పెరుగుతూ ఉంటాయి కదా, Tagetes erecta అంటే బంతి మొక్క. దాని చుట్టూ నెమటోడ్స్ అనేటటువంటి రాకుండా కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. అంటే మైక్రోసిస్టిస్ అగెనెస్ట్ ఫిష్ అండ్ క్యాటిల్. ఫిష్, క్యాటిల్కి దాని దర్దాపులోకి రాకుండా కెమికల్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ట్రైకోడెర్మా అంటే ఫంగస్, ఆస్పర్జిల్లస్ నైగర్కి అగెనెస్ట్గా. అండ్ క్లోరెల్లా వల్గారిస్ అగెనెస్ట్ డయాటమ్స్. అంటే క్లోరెల్లా వల్గారిస్ ఉన్న చోటకి డయాటమ్స్ రాకుండా అది చూసుకుంటుంది అనమాట. ఇలాగా ఒకదానికొకటి టాక్సిక్ కాంపౌండ్స్ రిలీజ్ చేయడం వల్ల దాని చుట్టుపక్కల ఏ మొక్కలు కానీ సమ్ అదర్ ఆర్గానిజమ్స్ అనేవి రావన్నమాట. Last one, competition. This is the type of Cold War between the individuals for space, light, food, etc. అంటే కాంపిటీషన్ అనే కొంతమంది మధ్యలో, అంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ లోపల నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేటటువంటివి గ్రో అవుతూ ఉంటాయి. అంటే జాతులు ఉంటాయి, రకరకాల జాతులు ఉంటాయి. అవి పెరగడం కోసం ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. ఎందుకోసం అంటే సన్లైట్లో ఉన్నటువంటి లైట్ అబ్జార్ప్షన్ చేసుకోవడానికి, అలాగే సాయిల్ నుంచి వాటర్ని, మినరల్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం ఆక్యుపై చేయడానికి. అంటే దీనికోసం పోటీ పడుతూ ఉంటాయి.
The competition amongst the individuals of the same species is called intraspecific. అంటే ఒకే జాతిలో జరగవచ్చు, అంటే ఒక జాతిలో ఉన్నటువంటి మొక్కల మధ్యలోనే కాంపిటీషన్ జరగవచ్చు. వైల్ వన్ అమాంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ ఇంటర్స్పెసిఫిక్. అంటే వేరు వేరు జాతులకు మధ్యలో కాంపిటీషన్ ఉండొచ్చు, లేదా ఒకే జాతిలో ఉండేటటువంటి మొక్కల మధ్యలో కాంపిటీషన్ ఉండొచ్చు అనమాట. అంటే రెండు రకాల కాంపిటీషన్స్, ఇంట్రాస్పెసిఫిక్ అండ్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్స్. Competition is an important process affecting the distribution and abundance of plants and animals. The major resources for which competition occurs amongst plants are light, minerals and water. అంటే ఈ మొక్కల మధ్యలో జరిగేటటువంటి కాంపిటీషన్ దేనికోసం అన్నాం? లైట్ అబ్జార్ప్షన్ కోసం, మినరల్ అబ్జార్ప్షన్ కోసం, అలాగే వాటర్ అబ్జార్ప్షన్ కోసం. అంటే విచ్ ప్లాంట్ ఈజ్ అబ్జార్బ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ దట్ ఈస్ సర్వైవ్, నాట్ అబ్జార్బ్ ద మినరల్స్ అండ్ వాటర్ దట్ ఈస్ అండర్గో ద డెత్ కండిషన్స్. The competition for light is best seen in dense forests, that for minerals in grasslands. అంటే లైట్ కాంపిటీషన్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే డెన్స్ ఫారెస్ట్ లోపల, అంటే దట్టమైనటువంటి అడవులు అంటాం కదా. అంటే కింద ఉన్నటువంటి ప్లాంట్స్కి సన్లైట్ ఫోకస్ జరగదు, పైన ఉన్నటువంటి ప్లాంట్స్కి మాత్రం, అంటే కెనోపీ ఉన్నటువంటి ప్లాంట్స్కి మాత్రమే లైట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అదే గ్రాస్ ల్యాండ్స్లో అయితే, అంటే గడ్డి మొక్కలకు సంబంధించిన దానిలో మినరల్స్ కోసం కాంపిటీషన్ జరుగుతుంది. ఫర్ వాటర్ ఇన్ ఎరిడ్ ఏరియాస్ సెవరల్ వీడ్స్ సక్సెసెడ్ ఇన్ దేర్ రేస్ అగెనెస్ట్ క్రాప్ ప్లాంట్స్ అండ్ హ్యావ్ బికమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. అంటే చూడండి, మనం పంట మొక్కలు వేస్తాం, పంట మొక్కలు వేసినప్పుడు పంట మొక్కలు కాకుండా సమ్ అదర్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో గ్రోన్ దట్ రీజియన్, వీఆర్ కాలింగ్ దట్ వీడ్ ప్లాంట్స్. That is the common in the India. The most important ones are the Parthenium, Lantana, Euphorbium, Catharanthus, Carthamus, Cassia, Eichhornia. మనం వాటర్లో చూసినట్లయితే ఐకార్నియా అనేటటువంటి ప్లాంట్, అంటే గుర్రపు డెక్క అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అది ఒకటి మాత్రమే ఆ వాటర్లో గ్రో అప్ అవుతుంది, రిమైనింగ్ ప్లాంట్స్ని మాత్రం అక్కడ గ్రో అవ్వకుండా కంట్రోల్ చేసుకుంటుంది. అంటే దట్ ఈస్ ద కాంపిటీషన్, అంటే దట్ కెన్ అబ్జర్వ్ ద మోస్ట్ ఆఫ్ ద వాటర్, ఆక్సిజన్ ఫ్రమ్ ది వాటర్. అందులో ఉండేటటువంటి మినరల్స్ని, ఆక్సిజన్ని అది పీల్ చేసుకోవడం వల్ల మిగిలిన ప్లాంట్స్ అనేవి అక్కడ గ్రో అప్ అవ్వాలి. అలాగే పార్థినియం, దిస్ ఈస్ ద ల్యాండ్ వైల్డ్ ప్లాంట్. This is the competition. These are the interactions between the plants and animals. This is the major 5 types.